మొన్న రీసెంట్‌గా ఒక ఫ్యాన్ వార్ జరిగింది కదా! అల్లు అర్జున్ ఫ్యాన్స్, ప్రభాస్ ఫ్యాన్స్‌ని కొట్టడం జరిగింది కదా! దాని మీద మీ ఒపీనియన్ ఏంటి బ్రో? అది ఫ్యాన్సే అది దాన్ని రియాక్ట్ అయ్యేవాళ్ళు బ్రో. అల్లు అర్జున్ వల్లే రియాక్ట్ అవ్వరా దీనికి. వాళ్ళు బాగానే ఉంటారు కానీ మిడిల్ వ్యక్తి మనము ఉండి వాళ్ళ మీద గొడవ పడి మనము మధ్యలో లైఫ్ స్పాల్ అవుతుంది కాబట్టి అతను ఏదైనా కానీ ఒక చిరే ప్రభాస్ కానీ అల్లు అర్జున్ కానీ వాళ్ళే దీని మీద రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది. అతను ఇప్పుడు దెబ్బతిన్న వ్యక్తి ఆయన పరిస్థితి ఏదో తెలుసుకోవాలంటే కా ప్రస్తుతం అతనే రియాక్ట్ అవ్వాల్సింది ఉంటుంది. అంటే ఫ్యాన్స్ అంటే అల్లు అర్జున్ గారు రియాక్ట్ అవ్వాలంటారు. పక్కా ఇదైతే తన ఫ్యాన్స్ దాడి చేయడం వల్లనే కదా ఇప్పుడు అతను వ్యక్తి గాయపరిచారు కాబట్టి ఇప్పుడు తనే రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది కాబట్టి దీనికి వాళ్ళు ఇప్పుడు బాగానే ఉంటారు బ్రో. మధ్యలో మన కామన్ పీపుల్ అనే వాళ్ళు గురవుతున్నారు దీనికి. సో ఎంతైనా చాలా తొందరగా అతని మీద చర్యలు తీసుకోవాలని అల్లు అర్జున్ అని కోరుకుంటారు. థ్యాంక్ యూ. బ్రో మొన్న రీసెంట్‌గా ఒక ఫ్యాన్ వార్ జరిగింది కదా! అల్లు అర్జున్ ఫ్యాన్స్‌ని, ప్రభాస్ ఫ్యాన్స్‌ని కొట్టారని. దాని గురించి మీ రియాక్షన్ ఏంటి బ్రో? వాళ్ళు ఈ హీరోలు అనేది సినిమా వరకే ఉండాలి. ఈ మన ఫ్యాన్స్ వాళ్ళ దృష్టిలో వేరేలా ఉంటారనమాట. అంటే ఫ్యాన్స్ వాళ్ళు వీళ్ళు కొట్టుకొని వాళ్ళ అభిమానం ఎక్కువ, వీళ్ళ అభిమానం ఎక్కువ అని అలా కాకుండా అందరు ఈక్వలే. ఎవరి క్రేజ్ వాళ్ళది, ఎవరి ఫ్యాన్స్ వాళ్ళది, ఎవరి టాలెంట్ వాళ్ళది. కాబట్టి వీళ్ళంతా ఫ్యాన్స్ అభిమానులు గుండెల వరకే ఉండాలి. కొట్టుకునేంత వరకు వెళ్ళకూడదని నా అభిప్రాయం. దానికి అల్లు అర్జున్ గారు రియాక్ట్ అవ్వాలంటారా? అవసరం లేదంటారా? అవసరం లేదు. ఆయన రియాక్ట్ అయితే ఇప్పుడు మరి ప్రభాస్ ఫ్యాన్స్ని ఇన్స్టాల్ చేసినట్లు ఉంటుంది. ఆయన రియాక్ట్ కాడు కూడా నాకు తెలిసి. మేబీ ఆయన స్టార్ కదా, ఐకాన్ స్టార్. ప్రభాస్ పెద్ద స్టార్, ఇంకా గూగుల్ స్టార్. వాళ్ళు బాగానే ఉంటారు, వాళ్ళ స్థాయిలో వాళ్ళు బాగానే ఉన్నారు. వీళ్ళు ఫ్యాన్సే అర్థం చేసుకొని అందరూ ఒకటే అనే మనోభావనలో ఉంటే సరిపోతుంది. అంతకుమించి ఇంకేం లేదు ఇక్కడ. ఓకేనా, థ్యాంక్ యూ. సార్ మొన్న రీసెంట్‌గా ఒక ఇన్సిడెంట్ జరిగింది. అల్లు అర్జున్ ఫ్యాన్స్, ప్రభాస్ ఫ్యాన్స్‌ని రక్తం వచ్చేలా కొట్టారు. దాని గురించి మీరేం చెప్తారు సార్? అలా ఒక ఫ్యాన్ మీద ఇలా రియాక్ట్ కావద్దు, అది తప్పది. అంటే కొట్టడం తప్పంటారా? కొట్టడం తప్పు. కొట్టడం తప్పు. దానికి అల్లు అర్జున్ గారు రియాక్ట్ అవ్వాలంటారా, అవ్వకూడదంటారా? అల్లు అర్జున్ గారు రియాక్ట్ అవ్వాలి. రియాక్ట్ అవ్వాలి. ఎందుకు అతని ఫ్యాన్ మీద అటాక్ అయినప్పుడు అల్లు అర్జున్ రియాక్ట్ కావాలి. ఓకే బ్రో, మీ పేరు? నా పేరు నెల్సన్ సార్. బ్రో మొన్న ఒక ఫ్యాన్ వార్ జరిగింది కదా, అల్లు అర్జున్ ఫ్యాన్స్ ప్రభాస్ ఫ్యాన్స్ని కొట్టారు, రక్తం వచ్చేలా కొట్టారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి బ్రో? నా ఒపీనియన్ అంటే ఎవరు ఫ్యాన్స్ వాళ్ళకు ఉంటారు కదా సార్. వాళ్ళు మంచిగా ఉంటారు హీరోస్ వాళ్ళు. మనం ఇక్కడ బలవుతున్నాం కదన్న. మన ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు. అది చేయడం తప్పు అన్నది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉంటారు కదా, అది తప్పు. ఫ్యాన్స్ వాళ్ళు కొట్టుకోవడం తప్పు అన్న. అంటే ఇప్పుడు హీరోస్ రియాక్ట్ అవ్వాలంటారా? దాని మీద అవసరం లేదంటారా? అన్న నాకు తెలిసినంత వరకు అయితే అవ్వాలన్న. ఎందుకంటే వాళ్ళ గురించి వాళ్ళు వీళ్ళు కొట్టుకున్నారు, వీళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ అవుతారు కదా. థ్యాంక్ యూ. బ్రో మొన్న రీసెంట్గా ఒక ఫ్యాన్ వార్ జరిగింది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ప్రభాస్ ఫ్యాన్స్ని కొట్టారు, రక్తం వచ్చేలా కొట్టారు. దాని గురించి మీ రియాక్షన్ ఏంటి బ్రో? అంటే అది ఇప్పుడు ఏదైనా కానీ హీరోస్ వాళ్ళందరూ ఒకటే బ్రో. ఇప్పుడు వాళ్ళు మాత్రం సినిమాకి పరిమితంగా ఉంటారు. ఇప్పుడు మధ్యలో మనం వల్ల అవుతాం. అది అలా జరగకుండా మన హీరోస్ రియాక్ట్ అవ్వాలి అని నేను కోరుకున్నాను బ్రో. అంతే. రియాక్ట్ అవ్వాలంటారా? రియాక్ట్ అంటే ఎలా అంటే వాళ్ళు చెప్పాలంటే ప్రజలకు ఇన్ఫ్లుయెన్స్గా నిలవాలి వాళ్ళు. అంటే వాళ్ళు చెప్తే మేమేం ఒకటే మీరెందుకు కొట్లాడుతున్నట్టు అలా వాళ్ళ నుంచి రెస్పాన్స్ వస్తే ఇప్పుడు ప్రజలు అనేది అప్రమత్తంగా ఉండి మేమందరం ఒకటే అని మీరు కూడా ఒకటిగా ఉండాలని ప్రజలకు సూచిస్తున్నట్టు వాళ్ళు తెలియజేయాలి. అంతే బ్రో నా ఒపీనియన్. ఓకే బ్రో, థ్యాంక్ యూ. కొట్టుకోవడం కరెక్ట్ కాదు. కొట్టుకోవడం కరెక్ట్ కాదు. థ్యాంక్ యూ. ఏం కొట్టుకోవడం కరెక్ట్ కాదు? ప్రజలు కొట్టుకోవడం కరెక్ట్ కాదు. ఒకరినొకరు కొట్టుకోవడం కాదు, మనం అందరం ఒకటే. అది జస్ట్ సినిమా వరకే. ఇప్పుడు ఏదన్నా కానీ మనం ఒకటిగా ఉండాలని నా ఒపీనియన్ అండి. ఓకే, థ్యాంక్ యూ.